ఈ వీడియోలో మీకు నేను నా బాల్కనీ గార్డెన్ చూపిస్తానండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను ఇలాగ బాల్కనీలో పెట్టుకుంటానండి, నీళ్ళతోటి మెంతులు మొలకలు. ఇవి ఎందుకంటే ఒక్కోసారి నైట్ నానబెట్టి మార్నింగ్ తాగుతాం కదా! నైట్ నానబెట్టినవి ఏం చేస్తానంటే ఇలాగ టిష్యూ పేపర్ మీద వేసేసి కింద అలా డబ్బా అంటే ఆ బుట్ట ఎండ్‌కి వాటర్ టచ్ అయ్యేలాగా పెడతా. వేర్లు చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఇలా చూస్తే భలే ముద్దుగా అనిపిస్తది. ఆ వేర్లు చూడండి అలా బయటకొచ్చేసినాయో. అలాగా మెంతి మొలకలు నైట్ నానబెట్టిన ఆటిల్ని ఇలా యేసుకుంటాను. ఇంకోసారి ఏం చేస్తానంటే మొన్న ఒక షార్ట్‌లో పెట్టాను కదా! బుట్ట చిన్న చిన్న ప్యాకింగ్ డబ్బాల్లో పెట్టాను. అలా పెంచుకుంటా అనమాట. ఇదైతే మనం ఎమ్మటే అలా మొలకలొచ్చినప్పుడు ఆ స్ప్రౌట్స్‌ని వాడుకోవడానికి ఎక్కడ దేంట్లో అయినా గబుక్కున ఆమ్లెట్ యేసుకున్నా, ఏదన్నా కర్రీలో గబుక్కున వాడాలన్నా కూడా తొందరగా అందుబాటులో ఉంటదని మెంతికూర ఎప్పుడు నేను కింద పెంచుకుంటాను అనమాట. అందుకే మీరెప్పుడు నా పైన గార్డెన్‌లో మెంతికూర చూసుండరు. ఇదిగోండి ఇదేమో మట్టిలో పెట్టి, ఇది ఓన్లీ మట్టి, కోకోపీట్ అండి. ఇంక నేను దాంట్లో ఏమీ లేదు. చాలా తేలిగ్గా లైట్ వెయిట్‌గా ఉంటది డబ్బా గూడా. అది చూడండి అసలు ఎంత గుబురుగా వచ్చింది. ఏసిన ప్రతి గింజ మొలకెత్తింది. కోకోపీట్ ఉండడం వల్ల చెమ్మ ఉంటది కదండీ! ఆ చెమ్మకి తొందరగా మొలకలొచ్చేస్తాయి. కానీ అన్నిటికన్నా ఎక్కువ తొందరగా మొలకలొచ్చేవి మాత్రం మెంతులేనండి. తొందరగా రిజల్ట్ వస్తది. తొందరగా మొలకలొచ్చేస్తాయి. కొంతమంది పడిపోతాయి అంటారు కదా! నాకేం పడవండి అవి. మనం వాటరింగ్ కరెక్ట్‌గా ఇస్తే చాలు. వాటరింగ్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు అంతే. వాటరింగ్ ఎక్కువయిందంటే కుళ్ళిపోయి పడిపోతాయన్నమాట. అది పోసే విధానం కూడా ఉండాలి. స్ప్రింకిల్ చేయాలి గానీ మగ్గుతోటి అలాగా పొయ్యకూడదనమాట. అంతేనండి. చూడండి ఎంత బాగొచ్చిందో అసల. ఇప్పుడు నేను చూపిచ్చేదేంటంటే ఎర్ర జాంకాయ అండి. మన నాటు వెరైటీ ఎర్ర జాంకాయ ఉండేది కదా అప్పట్లో, అదనమాట. అక్కడ ఒకసాట రోడ్డు మీద ఎళ్తుంటే ఒకళ్ళ ఇంట్లో పెద్ద కరివేపాకు మొక్క ఉంది. కిందంతా కూడా దాని పిలకలొచ్చేసినాయనమాట. ఆ కరివేపాకు మొక్క ఎళ్దామని అడిగితే తను మాకు పొలిగిచ్చారనమాట తవ్వుకోవడానికి. మేము తవ్వేలోపు దానెళ్ళి ఇలా జాంకాయలు పండినియి తినండని ఇచ్చారు. అది ఎర్ర జాంకాయ చాలా బాగుంది. టేస్ట్ అనిపిచ్చింది. ఇంక అందుకే నేనేం చేశానంటే ఒక స్లైస్ అలాగా మట్టిలో పెట్టేసా అనమాట. చూసారా, అందుకే మొక్కలన్నీ ఒక వరుసలో ఉన్నాయి. ఒక స్లైస్ అలా పెట్టేస్తే అన్నీ అలా మొలకలొచ్చినియండి. బలంగా ఉన్నాయేమో నిలబడినియి. బలంగా లేనియేమో వచ్చి చనిపోయినియనమాట. అదండి. ఇదేమో నా ట్యాంగిల్డ్ హార్ట్ క్రేపర్ ఇది. అసల చూడండి అసలెంత బావుందో. దీనికి ట్యాంగిల్డ్ హార్ట్ అని ఎందుకు పేరు పెట్టారో గానీ నాకది చూస్తే అది టర్టిల్‌లాగా అనిపిస్తది. అంటే ఆకు షేపు. నేను ఫస్ట్‌లో ఇదే టర్టిల్ వైన్ అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఇది టర్టిల్ వైన్ కాదు, ట్యాంగిల్డ్ హార్ట్ అని. ఇంకా ఆ బకెట్ ఏమో కంపోస్ట్ బకెట్ అండి. దేవుడి దగ్గర వాడే పువ్వులు, తులసమ్మ దగ్గర వాడే పువ్వులు, ఇంకా అరటి తొక్కలవి నాకు ఉడతలొచ్చి తినేస్తాయి కదండీ! అరటి తొక్కలవన్నీ నేనిక్కడ కంపోస్ట్ డబ్బాలేసేసి పెట్టేసుకుంటాను మూతేసుకొని. అదలాగా డ్రై కంపోస్ట్ అనమాట. అలా ఎండిపోతా ఉంటదింకా. ఇవన్నీ గూడా షో ప్లాంట్స్ అండి. క్రోటన్ మొక్కలుంటాయి గదా! అవి. ట్యాంగిల్డ్ హార్ట్ అయితే చూడండి నేను ఆ 2 మొక్కలు మనకి లీటర్‌వి పెయింట్ డబ్బాలుంటాయి గదా! దాంట్లో ఏసి పెట్టుకున్నా అనమాట అలాగా వాటర్ కిందకి లీక్ అవ్వకుండా. చూడండి అసలు జడ పెరిగినట్టు ఎలా పెరుగుతుందో పొడుగ్గా, మగవారి గడ్డం పెరిగినట్టు. ఎంత బావుందో చూడండసల. బావుంది. ట్యాంగిల్డ్ హార్ట్. ఇంక నా దగ్గర ఇదిగోండి టర్టిల్ వైన్ అంటే ఇదేనంట గదా! ఇదొకటి సంపాదిచ్చాను. దాన్ని నాటాలి. టర్టిల్ వైన్ గూడా తీసుకొచ్చాను. ఇది ట్యాంగిల్డ్ హార్ట్ అంట. మా ఫ్రెండ్ దగ్గర విజయవాడలో తెచ్చుకున్నానండి. 2024 డిసెంబర్‌లో. 24 డిసెంబర్‌లో తెచ్చుకున్నాను. 1 ఇయర్‌కి అది అలాగా పెరిగి, పెరిగి, పెరిగి అక్కడి దాకొచ్చింది కిందకి. పైన హ్యాంగింగ్ పాట్స్‌లో పెడదామని ప్లాన్ జేస్తున్నాను. ఈసారి నేను చేసిన ఫస్ట్ టైం కొత్త ప్రయోగం ఏంటంటే ఆవాల మొలకలండి. ఆవాల మొలకలు గూడా మైక్రో గ్రీన్స్ కింద తింటే మంచిదంటున్నారు గదా! అందుకే పిల్లలకి ఏసి పెడదామని ఇలాగా ఈసారి ఆవాలు గూడా పెట్టాను. ఇవేమో చియా సీడ్స్. పిల్లలు ఎలాగో రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగుతున్నారు. ఇంకా వాటిలో చియా సీడ్స్, మైక్రో గ్రీన్స్ కూడా మంచిదంటున్నారు కాబట్టి ఈసారి నేను చియా సీడ్స్ కూడా పెట్టాను. వాళ్ళకి సలాడ్స్‌లో గానీ, ఏదో ఒక వంటకంలో కలిపి ఇచ్చేద్దాం అని చెప్పి అలా పెట్టా అనమాట. ఇదేమో ఇందులో రిబ్బన్ ప్లాంటును, ఇదొకటి క్రోటన్ మొక్క ఉందండి. దాంట్లో ఇలా సైడ్ ఖాళీ ఉంటే ధనియాలు జల్లేసాను. అయి చక్కగా ప్రతి గింజ చూడండి ఎలా మొలకెత్తిందో. చలికాలం అంటేనే ఆకుకూరలకి మంచి సీజన్ అండి. చక్కగా ఏసిన ప్రతి మొలక గూడా చక్కగా మొలకెత్తుతాయి. ప్రతి గింజ గూడా భలే హ్యాపీగా పెంచుకోవచ్చండి చలికాలం అంతా. ఈ ఉసిరి మొక్క ఏంటంటే ఇప్పుడు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి కదండీ! విజయవాడ ఎళ్ళినప్పుడు అక్కడ హిందూ సమ్మేళనంలో అమ్మోళ్ళ పక్కింటావిడ ఆళ్ళు 2 మొక్కలు తెచ్చుకున్నారంట. ఉసిరి మొక్కలు అంటే పంచారంట హిందూ సమ్మేళనంలో. తను 2 మొక్కలు తీసుకెళ్తే నాకు కనిపిచ్చారు. తీసుకెళ్తుంటే ఏం మొక్కలండి మనం అడగకుండా ఉండలేం గదా! మొక్కలు చూసి. ఉసిరి మొక్కలండి అక్కడ ఇచ్చారు, తీసుకెళ్తారా ఒకటి కావాలంటే, కావాలని తెచ్చుకున్నాను. మొక్కలు ఇస్తారంటే వద్దని ఎవరంటారు చెప్పండి. అందుకే అది తెచ్చుకున్నాను. దాన్ని పాట్‌లోకి మార్చాలి దాన్ని. ఇదేంటంటే జేడు మొక్కండి. ఇది తీసుకొచ్చి 3 ఇయర్స్ అయింది. ఈ ఇయర్ నేను దీనికి ఫ్లవరింగ్ చూసాను. అందుకే మీకు చూపించాలనిపించింది. అంటే జేడ్ ప్లాంట్‌కి కూడా ఫ్లవరింగ్ వస్తదా అని నాకు ఫస్ట్ టైమ్ చూసాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే రాలేదు. ఈ ఇయరే చూసాను నేను పువ్వు. నా పువ్వు కూడా చాలా చిన్నగా ఉంది. మన నాటు ఆవగింజలాగా
చిన్నగా ఉంది అసలు. అది మీకు చూపియడానికి కూడా నాకు అవ్వలేదు. కెమెరా దగ్గరికి పెడితే బ్లర్ అయిపోతుందనమాట. అదండి నా బాల్కనీలో మొక్కలు. ఇంకా పక్కనే తులసం పక్కనే కలబంద మొక్కలు పెట్టుకున్నా, జేడు మొక్క పెట్టుకున్నా, కొన్ని షో ప్లాంట్లు అలాగా బాల్కనీలో మార్నింగ్ లెగ్స్ రాంగానే కొంచెం ఆ ప్రకృతితో పాటు ఈ పచ్చదనాన్ని కూడా ఆస్వాదిద్దామని చెప్పి ఇలాగ గ్రీనరీగా పెట్టుకుంటాను బాల్కనీలో. ఎదర కారిడార్లో కూడా మెట్ల మీద మొక్కలన్నీ సర్దేశానండి. అదండి ఇవాళ వీడియో. ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ బాయ్. ఎలా ఉన్నాయి నా మైక్రో గ్రీన్స్?